బేస్ వాయిస్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ చెప్తే బాగుందనే ఫీలింగ్ కలిగింది. హిందీకి తెలుగుకి అయితే కొంచెం ఫరక్ అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. మనం సినిమా లాగానే చూడాలి, దాన్ని వ్యతిరేకించొద్దు, నిజం అనుకోవద్దు. సీరియస్ చెప్తున్నానా, నాకైతే మాత్రం లిటరల్గా ఏడుపు వచ్చిందన్న. అది మన హిస్టరీ ఏముంది, ఏమి దాచిపెట్టారు, అసలు నిజం ఏంటనేది చెప్పేసి ఇట్లా తీస్తే చాలా ఆదరిస్తారు. చూడాల్సిన సినిమా అది, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. మన ఇండియన్ హిస్టరీ గురించి చెప్పే స్టోరీస్ ని మనం డెఫినెట్లీ థియేటర్స్ లో చూడాలి. సినిమా తెలుగులో రిలీజ్ అయింది ఇవాళ, ఎలా ఉంది సినిమా? బాగా చేసింది భయ్యా కొద్దిగా. ఇంత లేట్ అయితే ఎట్లా? హిందీ ఒరిజినల్ వచ్చినప్పుడు తెలుగు తీయాలనేది తెలియదా? మన చరిత్రలో ఒక వీరుడు కదా, ఒక రాజు కదా. సో దేవుళ్ళగా వాళ్ళ డాడీని ఛత్రపతి శివాజీ గారిని ఒక దేవుళ్ళలాగా పూజిస్తారు. సో ఈ సినిమా హిందీలో వస్తున్నప్పుడు తెలుగు కూడా దాంతోపాటు రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ 1000 కోట్లు దాటిపోయేది. ఓన్లీ హిందీ అవడం వల్ల జస్ట్ 500 టచ్ చేసినట్టుంది, దాటిపోతుందేమో. ఇప్పుడు మళ్ళీ దీనికి కంపారిజన్ చేస్తున్నారు, తెలుగు 500 కోట్లు కొడుతుందా అని. తెలుగు ఉన్నదే 2 రాష్ట్రాలు మనవి. ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు కూడా మెయిన్ సిటీలో ఉండేవాళ్ళు, అంటే డిస్ట్రిక్ట్ క్వార్టర్లో ఉండేవాళ్ళు, మండల లెవెల్లో ఉండేవాళ్ళు, అందరికీ హిందీతో పాటు ఉర్దూ కూడా వచ్చే వాళ్ళందరికీ. ఆల్రెడీ మన కలెక్షన్లు అన్నీ, మన తెలుగు ప్రజల కలెక్షన్స్ అన్నీ హిందీలోకి వెళ్ళిపోయినాయి, ఇందులో కలిసిపోయినాయి. సో అదొక బాధ ఉన్నది. నెక్స్ట్ ఎన్టీఆర్ గురించి బాగా ఊహించేసుకున్నాం మనం. ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తారని కొన్ని మీడియాలో వైరల్ అవ్వడం వల్ల అదొకటి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అది అంటే మనం చేసుకునే కర్మ మనం చేసుకునే తప్పులు అనమాట. తెలుగులో బాగుంది, కాకపోతే బేస్ వాయిస్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ చెప్తే బాగుందనే ఫీలింగ్ కలిగింది. హిందీకి తెలుగుకి అయితే కొంచెం ఫరక్ అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. తెలుగులో తీసుకున్నంత వరకు అయితే నాకైతే ఎందుకు లేట్ అయినా సరే తీసుకున్నందుకు, రిలీజ్ చేసినందుకు బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన చరిత్రలో మిగిలిన ఒక రాజు కొడుకు సంభాజీ మహారాజు. సో ఆయన కూడా ఒక ఛత్రపతి లాగా బిరుదు అందుకున్నాడు. కాబట్టి ఈ సినిమాని లేట్ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. కానీ సినిమా పరంగా అయితే వండర్ఫుల్ అయ్యా. మన భారత జాతిని ముందు గుర్తుంచుకోవాలి అనుకుంటే ఇటువంటి సినిమాలు రావాలి. చరిత్ర వీరులు మన దేశ లెవెల్లో చాలా మంది ఉన్నారు. నార్త్ ఇండియన్స్ కూడా మన వాళ్ళు కూడా ఉన్నారు. కొమరం భీమ్ లాగా, చాకలైలమ్మ, మన అల్లూరి సీతారామరాజు అలాంటి చాలా మంది ఉన్నారు. ఇటువంటి సినిమాలు మనలు కూడా తీయాలని కోరుకుంటున్నారు. సినిమా పరంగా చూస్తే విక్కీ కౌశల్ అయితే వండర్ఫుల్. నాకు తెలిసి హిందీలో విక్కీ కౌశల్ తప్ప వేరే వాళ్ళకి ఎవరికి సూట్ అవ్వదు. ఒకవేళ తెలుగులో మీరు అనుకుంటే తెలుగులో మీరు అనుకుంటే రామ్ చరణ్, ప్రభాసు, లేదంటే ప్రభాసు, రామ్ చరణ్, ఎన్టీఆర్. చూడండి భయ, సినిమా రియల్ స్టోరీ. కొంచెం ఆ సినిమా డబ్బు రావడానికి కొంచెం హైప్ చేశారు. మనం సినిమా లాగానే చూడాలి, దాన్ని వ్యతిరేకించొద్దు, నిజం అనుకోవద్దు. గూస్ బంప్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎండింగ్ ఉంది, సూపర్. విక్కీ కౌశల్, రష్మిక ఎలా ఉంది? బాగుంది, బాగా చేసిందా? అన్ని బాగున్నాయి. మన సినిమా లాగానే చూడాలి, అదే నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి ఒక వీరుని చరిత్ర కించపరచాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే సినిమా ఫస్ట్ మనకి హిందీలో కదా వచ్చింది. అవును, చాలా మంది తెలుగు ప్రేక్షకులు కూడా అంటే ఇది మన తెలుగు వీరుడు కాదు కాబట్టి కొంచెం డల్గానే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మన తెలుగు మనిషి అయితే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుండే. కానీ హిందీతో పాటు తెలుగులో డైరెక్ట్ అప్పుడే వచ్చింటే ఇంకా ఎక్కువ ఉండేది. సినిమా అయితే బాగుంది కానీ కొంచెం డబ్బులు ఎక్కువ రావడం కోసం, కొంచెం హైప్ చేయడం కోసం, కొంచెం డైరెక్టర్ కొన్ని వాళ్ళ ఏమంటారు బిర్యానీ మంచిగా హైలైట్ కావడం కోసం మాల్ మసాలా బ్రహ్మాండంగా చేశాడు. మనం అందులో ఉన్నదంతా నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి ఒక వీరుని చరిత్రని కించపరచాల్సిన అవసరం లేదు. తెలుగులో చాలా మంది హీరోలు అంటే ఇది ట్రై అంటే ఎవరైనా చేస్తుంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ సినిమాని? ఎవరైనా చేయొచ్చు. ఎవరికి సెట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎవరంటే మన రామ్ చరణ్ గారికి అయితే బాగుంటుంది అని చెప్పేసి. సో ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉందా? బాగుంది. ఓకే, స్టోరీ అంతా అంటే ఉన్నట్టు తీయలేదని చెప్తున్నారు, మరి మీకు ఎలా అనిపించింది? అదే నేను కామెంట్ చేయదలుచుకోలేదు, అందు గురించి నేను చెప్తా కంపల్సరీ. ఐ లవ్ యూ మీడియా, కానీ మనం చెప్పకూడదు ఎక్కడ క్రియేట్ చేశారని చెప్పకూడదు. సినిమా లాగానే చూడాలి అంతే. నేను ఒక యాక్టర్, నేను ఒక డైరెక్టర్ కానీ ఒక చూడొచ్చు. చేయలేంట తిరుగు లేని అన్న ఛత్రపతి శివాజీ పక్కన నేను కూడా చదువుకున్నా. నేను ఒక ఎంప్లాయీని, నా శాలరీ 1,20,000. ఓకే, నేను సో మీలా అంటే నాకు ఇది కూడా ఎప్పుడు నా జీవితంలో లేదు. కానీ లిటరల్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏడుస్తున్నా అన్న, లిటరల్గా ఏడుస్తున్నా అన్న. అసలు నాకు అటువంటి కొడుకు, సంభాజీ లాంటి కొడుకు నాకు పుడితే, ఈ దేశం కోసం పుడితే అన్న, నేను ఒక నార్మల్ ఎంప్లాయీ అన్న. కానీ నిజం చెప్తున్నా, నాకు సంభాజీ లాంటి కొడుకు పుడితే నేను నా కొడుకు కాళ్ళకి దండం పెట్టుకుంటాను. నిజంగా నాకు తెలీదు. ఇంతకుముందు చదివేటప్పుడు ఏదో వలస్తుంటే నాలుగు పీకేసినప్పుడు నా గుండె అయిపోయిందా.
ఫస్ట్ టైం అన్నా నేను లాస్ట్ ఒక అరగంట ఏడ్చాను అన్న. మీరే అడుగుతున్నారు, మీకే చెప్తున్నా, మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలియదు. సీరియస్ చెప్తున్నానా, నాకైతే మాత్రం లిటరల్గా ఏడుపు వచ్చిందన్న. అన్న మన తెలుగు హీరోలు కాదు ఇటువంటి సినిమాలు చేయాలంటే అన్న ఒక ఎన్టీఆర్ గారు మాత్రం చేయగలరా, అంటే మిగతా వాళ్ళు ఆ తర్వాత రామ్ చరణ్ గారు కూడా చేయగలరా. కానీ నేను ఎవరి ఫ్యాన్ కాదు, నేను ఎవరికి పుటప్ చేయను. ఐ డోంట్ వాంట్ టు పుట్ అప్ ఎనీవన్. హిందీతో పాటు తెలుగులో రిలీజ్ అయితే అడ్వాంటేజ్ ఉంటుంది అంటారు, అంటే ఇలాంటి మంచి స్టోరీస్ రీచ్ అయ్యేది. అన్న నాకు తెలిసిన వరకు ఏంటంటే అన్న భారతదేశ చరిత్ర అన్న అసలు సౌత్ ఇండియా చోళ చేర పాండ్య ఇంత గొప్ప చరిత్ర ఈ భారతదేశంలో సౌత్ ఇండియాలో అన్న నార్త్ ఇండియాలో ఏముందన్నా, ఏముందన్నా నార్త్ ఇండియాలో? సౌత్ ఇండియాలో చోళ చేర పాండ్య ఇంత గొప్ప ఉన్నాయన్నా. మనకి విజయనగర సామ్రాజ్యం ఉంది, చోళ చేర పాండ్య ఇంతున్న సౌత్ ఇండియాలో ఇద్దరే నా ప్రైమ్ మినిస్టర్లు, ఒకరు పివి నరసింహారావు గారు, అంతకంటే ఎవరున్నారన్నా? అన్న ఇండియాకి మొత్తం బడ్జెట్ ఇచ్చేదే సౌత్ ఇండియానా అన్నా. ఎన్టీఆర్ అన్న కానీ చేస్తుంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వాళ్ళు 500 కోట్లనా కదా, 5,000 కోట్లు చేస్తున్నా. సో మనకి వేరే మనం చదువుకుంది వేరు, మన హిస్టరీ వేరు అనమాట, జరిగింది వేరు. సో మన హిస్టరీ మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు కాబట్టి అందరూ చూడండి. బాగుంది మూవీ అయితే. తెలుగులో ఏదో వాయిస్ ఓవర్ కొంచెం ఇబ్బంది అన్నారు, బట్ ఏం లేదు, మీకు మూవీ మొత్తం చూస్తే వాయిస్ గురించి అసలు ఏమీ రాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బట్ పాటలు అంటే కొంచెం సోసోగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. అంటే సీన్స్ అన్ని ఎలా ఉన్నాయి, అంటే సెకండ్ హాఫ్ సీన్స్ కానీ ఆయన సంభాజీ ఎపిసోడ్స్ కానీ ఎలా? అవన్నీ బాగున్నాయి బ్రో. నాకు ఒకటి నచ్చింది ఏంటి అంటే చివరి వరకు నేను చనిపోయినా కానీ నా వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ నా గురించి చెప్పుకొని వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఉండాలి అని చెప్పేసి నేను ఓటమిని అంగీకరించలేదు. సో అదొకటి బాగా నచ్చింది బ్రో. రావాలి, ఖచ్చితంగా రావాలి. మన హిస్టరీ బ్రో అది. అవేంటంటే జస్ట్ ఏదో నార్మల్గా స్టోరీ తీస్తారు, క్రియేట్ చేస్తారు, బట్ ఇది మన హిస్టరీ కదా, దీన్ని దాచిపెట్టారు. ఇలాంటి స్టోరీస్ చేయరు అని ఎప్పుడైనా అనిపిస్తుందా? అంటే బాగుంటది. మన హిస్టరీ ఏముంది, ఏమి దాచిపెట్టారు, అసలు నిజం ఏంటనేది చెప్పేసి ఇట్లా తీస్తే చాలా ఆదరిస్తారు. కారణం తెలుగు ఇండస్ట్రీ, తెలుగులో పాపులేషన్ ఏం తక్కువ లేదు, 10 crores అబౌవ్ ఉన్నారు. తెలుగులో సినిమా సూపర్ ఉంది. తెలుగులో సినిమా ఎక్కడ ఏం లేదని కాదు, మాకు అసలు ముందు నుంచి ఎందుకు తెలుగులో ఇయ్యలేదు డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నెహ్రూ గారు కూడా అప్పట్లో బాబర్కి మొఘల్ సామ్రాజ్యానికి మంచిగా ఇచ్చారు బిరుదులు గట్ట. ఇంత సంభాజీ గారు అంత కష్టపడి అప్పుడు దేవాలయాలు రక్షిస్తే కనీసం దాని గురించి ఏ గ్రంథంలో కూడా లేదు. ఔరంగజేబ్ అనే వ్యక్తి 4 దేవాలయాలు కూల్చేశాడు. సోమనాథ్ దేవాలయం, హరిద్వార్లో, అయోధ్య, కాశీలో విశ్వనాథ దేవాలయం, ఇలా మధురలో దేవాలయాలు కూల్చేశాడు. ఇన్ని దేవాలయాలు కూల్చిన వ్యక్తిని హీరోగా చేసి మాకు చదవడానికి ఎందుకు నేర్పించారు అసలు? సో ఇప్పుడు దీంట్లో అంటే రియల్ స్టోరీ గురించి ఏమైనా ఉందా, లేదంటే దీంట్లో కూడా ఏమైనా కల్పితాలు ఉన్నాయా? ఇందులో కల్పితం అంటే ఏమీ లేదు. మన సంభూజీ గారిని ఎంత చిత్రహింసలు పెట్టారో అదే చూపిస్తున్నారు. కానీ అప్పుడు పాలకులైనా ఎవరైనా సరే చరిత్ర పనికిరాని చరిత్రని మాకు అంటగట్టి మా చేత పాస్ చేయించారు. మొఘల్ సామ్రాజ్యం 15th century నుంచి కథలుగా రాసినాం. 2 marks అదే రాసినాం, 5 marks అదే రాసినాం. అసలు రాయాల్సిన అవసరం ఏముంది? ఒక పనికి మాలిన చరిత్ర గురించి మా చేత రాపించి మాకు అన్యాయం చేసినారు. హీరో కూడా బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ అయితే ఇంక మొత్తం ఇది పీరియాడిక్ కాబట్టి మొత్తం అంతా చాలా బాగుంది. ఇంక చూడాల్సిన సినిమా అది, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. సైడ్ క్యారెక్టర్స్ అనేది పెద్ద అనిపించలేదు, కానీ ఓన్లీ మొత్తం సినిమా మొత్తం అంతా హీరోయే, మొత్తం హీరో. హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ ఉండకంటే ఏ మూవీ ఉండదు కదా. హీరోయిన్ కూడా డామినేట్ చేసింది మాత్రం హీరోయే. సో ఇప్పుడే చావా సినిమా చూడడం జరిగింది. అండ్ హిందీలో ఎంతైతే కలెక్షన్స్ వచ్చాయి అండ్ ఆల్మోస్ట్ తెలుగులో కూడా అంతే కలెక్షన్స్ రావాలనుకుంటున్నాను. అండ్ ఇలాంటి స్టోరీస్ మనకి తెలుగు ప్రజలకు కూడా చాలామందికి, అంటే శివాజీ గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ తప్పకుండా చూడాలి. అంటే ఒకప్పుడు ఎలా జరిగింది, ఒక హిస్టరీ ఎలా చేంజ్ చేశారు, అండ్ గతంలో ఏం జరిగింది అనేది మనకి ఈ స్టోరీస్ అని మనకి డెఫినెట్లీ మనకి ఇలాంటి స్టోరీస్ తెలియాలి. అండ్ అంతేకాకుండా తెలుగులో కూడా మనకి పెద్ద పెద్ద హీరోస్ కూడా ఇలాంటి చిత్రాలు చేస్తే, కొంచెం మంచి చిత్రాలు చేస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. లైక్ విక్కీ కౌశల్ గారు కానీ, రష్మిక పర్ఫార్మెన్స్ కానీ, అంటే అప్పుడు సంభాజీ మహారాజ్ ఒకవేళ నిజంగా జరిగింటే
ఎలాంటి ఎపిసోడ్స్ జరిగాయి అనేది చాలా చక్కగా చిత్రీకరించారన్నమాట ఈ సినిమా. అండ్ అంతేకాకుండా విక్కీ కౌశల్ గారి పర్ఫార్మెన్స్కి అయితే మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ అంతేకాకుండా రష్మిక మందన్ అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ ఇంపాక్ట్ అయితే చూపించడం జరిగింది. లైక్ శివాజీ గారి సన్ క్యారెక్టర్గా చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా దీనికి అంటే హిందీలో మంచి, బాలీవుడ్లో కూడా మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ అంతేకాకుండా తెలుగులో ఇవాళ రిలీజ్ అవుతుంది అనమాట. డెఫినెట్లీ మీరు కూడా ఇలాంటి అంటే ఇండియన్ హిస్టరీస్ గురించి తెలియాలనుకుంటే డెఫినెట్లీ శివాజీ గారి స్టోరీస్ కానీ, ఇలా సంభాజీ మహారాజ్ స్టోరీస్ కానీ తప్పకుండా ఇలాంటి సినిమాలు మీరు చూడాలి. అండ్ చావా సినిమా ఇవాళ తెలుగులో రిలీజ్ అయింది. అండ్ మీరు కూడా తప్పకుండా చూస్తారు. అండ్ ఇలాంటి ఒక మంచి మంచి ఏదైతే హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, మన ఇండియన్ హిస్టరీ గురించి చెప్పే స్టోరీస్ని మనం డెఫినెట్లీ థియేటర్స్లో చూడాలి. ఆ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా పొందాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.